హాయ్ అండి, అందరికీ నమస్తే. మా మనవరాలు ఆలు బజ్జీ అడిగిందండి. మనకి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి, చిటికెడంత పసుపు, మిరియాలు, జీలకర్ర పొడి అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కారం ఇంకేయకుండా మిరియాల పొడి వేసి చేసినట్లయితే టేస్ట్ అదిరిపోతుంది. ఒక చిటికెడంత వాము నలిపేసి వేసుకున్నాను. ఒక చిటికెడంత వంట సోడా వేయకుండా మనకు చక్కగా వస్తాయండి బజ్జీలు. రుచికి సరిపడగా సాల్టు, 1 స్పూన్ వరకు వేడి ఆయిల్ అయితే వేస్తున్నాను. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పోసి పెట్టాను. కొద్దిగా వాటర్ పోస్తూ మనకి జారుడుగా కలుపుకోవాలి. అంతేకాదండి, మీకు శనగపిండి ఎక్కువగా ఉండాలంటే కాస్త చిక్కగా కలుపుకొని వేసుకోండి. నేను కాస్త పల్చగా వేస్తున్నాను, ఎందుకంటే ఆలు ఉడికించకుండా మనము వేడి నీళ్ళలో తీయకుండా చక్కగా కట్ చేసిన వెంటనే వేస్తున్నాను కాబట్టి కొంచెం పిండి అనేది పలచగా ఉంటే మనకి త్వరగా లోపల ఆలు కూడా ఏగి టేస్ట్గా బాగుంటుంది. అందుకని నేను ఇలా పలచగా చేశాను. ఆలు పైన పొట్టంతా పీల్ చేసి మనకి చక్కగా చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే మంచిగా మనకి సన్నంగా రావాలని ఇట్లా ఇది తీసుకున్నానండి. చక్కగా మనకి ఇలా సన్నగా చెయ్యి మాత్రం చూసుకొని కట్ చేసుకోవాలి, లేకుంటే వేళ్ళు వెళ్ళిపోతాయి. ఇలా సన్నగా కట్ చేసి శుభ్రంగా వాటర్లోని కడిగేసి తీసేసుకోవాలి. ఎక్కువగా ఇవే తింటుందండి. కారం పొడి వేస్తే అసలు తినదు. ఇంట్లో అందరూ కూడా ఏది వేసినా తింటారు. కారం అయినా బాగుంటుంది, ఇలా మిరియాల పొడి అయినా బాగుంటుంది. కానీ ఇంకా మిరియాల పొడి అయితే మనకి బయట పాపడి చాటు తిన్నట్లు అనిపిస్తుంది. బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత పలుచగా ఉంటే ఇంకా వేడి నీళ్ళలో ఉడికించవలసిన అవసరం అయితే ఉండదు. శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఒడిచేటట్టు ఇట్లా ఏదైనా స్టెయినర్లో వేసుకుంటే చక్కగా నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఒక్కొక్కటి శనగపిండిలో డిప్ చేసి వేడి ఆయిల్లో వేసేయడమే. చాలా ఈజీ. ఈ రోజుల్లో బజ్జీలు రాని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మిరియాల పొడితోనైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా పల్చగా కలుపుకుంటే మనకి ఆలు ఉడికించవలసిన పని ఉండదు. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. లైట్గా ఉబ్బి కరకరలాడుతూ, మనకి చాలామందికి డౌట్ వస్తుంది, బియ్యపిండి వేయలేదు కదా కరకరలు ఎలా ఆడుతాయని. మనకు స్పూన్ ఆయిల్ వేసాం కదా వేడిది.